రోహిణిని ఫాలో అవుతూ వెళ్లి గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రభావతి. ఎందుకు ఏం జరిగింది? అసలు రోహిణిని ఫాలో అవుతూ వెళ్లి గుండె పగిలే నిజం ప్రభావతి ఏం తెలుసుకుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ప్రభావతి అన్న మాటలకు ఇంకా రోహిణికి చాలా బాధ కలిగి తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది కదా, 2-3 రోజుల్లో వీలు చూసుకుని వస్తాను అని చెప్పింది కదా. ఆ మాటలు కాస్త ప్రభావతి వింటుంది. ఇదేంటి, ఎవరికి ఫోన్ చేసి 2-3 రోజుల్లో వీలు చూసుకుని వస్తానని చెప్పింది అనుకుంటుంది, కానీ పెద్దగా పట్టించుకోదు. ఇంకా రోహిణి మరుసటి రోజు ఉదయాన్నే పార్లర్కి వెళ్తుంది. పార్లర్కి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. ఏమైంది రోహిణి, ఏం జరిగింది అని చెప్పాను, కానీ ఏం జరగడమేటే, ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ డిస్కషన్ వచ్చినా ప్రతిదీ కూడా మా అత్తగారు నాకే ముడిపెడుతుంది. మీ నాన్న మలేషియా నుంచి రాలేదు, మలేషియా నుంచి ఎప్పుడొస్తాడు, వాళ్ళొచ్చారు వీళ్ళొచ్చారు అని అంటుంది. ఇప్పుడు నాకేమీ అకేషన్లో రాలేదు, రేపన్నా రోజున ఏదైనా ఇలా మ్యారేజ్ డే కానీ ఏదైనా వస్తే, ఇప్పుడు రోహిణి మీనా వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి మరీ బట్టలు పెట్టింది, శృతి వాళ్ళమ్మ ఇంటికి వచ్చి మరీ మీనా వాళ్ళకి గాజులు ఇచ్చింది. ఇప్పుడు రేపన్నా రోజున మా నాన్న డబ్బులు పంపించినా కానీ మా అత్తగారు పట్టించుకోదు, మనిషి రావాలి అంటుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదొక ప్రాబ్లము ఉందని ఏదొకటి సాకు చెప్పి నేను పోస్ట్ పోన్ చేస్తూ అవాయిడ్ చేస్తూ వస్తున్నాను. కానీ మా అత్తగారు ఆ మాట వినిపించుకోవట్లేదు. మీ పుట్టింటి నుంచి ఎవరూ రావడం లేదు అంటూ నన్ను పట్టుకుని చంపుకు తింటుంది. ఏం చేయాలో ఎలా చేయాలో నేను అర్థం కాని పరిస్థితిలో సతమతమవుతూ ఉన్నాను అని చెప్పనేసరికి, అదేంటి అలా అంటావు, మరి అబద్ధాలు చెప్పినప్పుడు మోసాలు చేసినప్పుడు ఇవన్నీ ఆలోచించలేదా? ఆ పనికి పని చెయ్యని సోమరిపోతుని పెళ్లి చేసుకోవడం కోసం అబద్ధాల మీద అబద్ధాలు చెప్పావు, మోసాలు చేశావు అని చెప్పనేసరికి, అలా అంటావేంటే, మనోజ్ని నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనగానే, అసలు మనోజ్ ఎందులో ఏం చేస్తాడే, ఎందులోనూ ఒక చోట నిలకడగా పని చేయలేడు. నువ్వు షోరూంలో పెట్టావు, అక్కడా లేదు, వేరే చోట చేశాడు, అక్కడా లేదు, పార్కులో పల్లీలు తింటూ ఉండడం తప్ప వాడికి ఎందులోనూ సరిగ్గా పని చేయడం చేత కాదు. అలాంటి తప్పుడు వాడిని నువ్వు పెళ్లి చేసుకుని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఏం సంతోషంగా ఉంటావు చెప్పు? నువ్వు ముందు పెళ్లి చేసుకున్నావంటే పెళ్ళైన సంవత్సరానికే నీ భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు, నీకొక కొడుకునిచ్చాడు. ఆ కొడుకుని తల్లిని ఎక్కడో పల్లెటూరులో వదిలేసి నువ్వు పట్నం వచ్చావు. పోనీ ఎక్కడైనా ఉండి వాళ్ళని చూసుకున్నావా అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ సంతోషం కోసం చూసుకున్నావే తప్ప నీ తల్లి గురించి కొడుకు గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాంటి తప్పుడు నువ్వెందుకే పిల్లల్ని కనడం? అయినా నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు రోహిణి, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, ప్రతి విషయంలో కూడా నువ్వు తప్పులే చేస్తున్నావు అని చెప్పనేసరికి, ఏమో నాకేమీ అర్థం కావట్లేదు, ప్రతి విషయంలో కూడా నేను ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో కూడా నాకేమీ తెలియని పరిస్థితిలోనే ఉన్నాను. తప్పులో ఒప్పులో మా పెళ్ళైతే అయిపోయింది కదా, తప్పులు చెప్పానో అబద్ధాలు చెప్పానో మోసాలే చేశానో ఎలా అయితేనో మనోజ్ని పెళ్లి చేసుకున్నాను కదా, అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు ఏమీ చేయలేను, ఎలాంటి పరిస్థితి కూడా లేదు. ప్రాబ్లం రాకుండా ఎప్పటికప్పుడు సొల్యూషన్ గురించి ఆలోచించుకోవడం తప్ప వేరే ఆప్షనే నాకు లేదు, ఇంకేం చేయగలను చెప్పు అనగానే, అది కాదే, ఇప్పుడు నీకు పెద్ద సమస్య వచ్చింది అంటున్నావు, పైగా మీ అమ్మని నీ కొడుకుని చూడడానికి కూడా వెళ్ళాలి అంటున్నావు, మరి ఇప్పుడు ఏం చేస్తావు అనగానే, ఏదొకటి చేస్తానులేవే, మా అత్తగారికి ఎలాగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఏదొకటి చెప్పి ఏదొకటి చేస్తానులే అని చెప్పాను. కానీ సర్లేవే అని చెప్పి ఇంకా శృతి రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత ఇంటి దగ్గర ప్రభావతి కాస్త మీనాక్షితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అందరూ వచ్చారు కానీ రోహిణి వాళ్ళ నాన్న రాడా అని చెప్పాను. కానీ రోహిణి వాళ్ళ నాన్న ఏమన్నా ఖాళీగా ఉంటాడా, పైగా ఇప్పుడు జైల్లో ఉన్నాడు అని చెప్పనేసరికి, నాకు ఒక డౌట్ వదినా, రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు సరే, మరి రోహిణి వెళ్ళి వాళ్ళ నాన్నని విడిపించే ప్రయత్నం చేయదా? పోనీ విడిపించడానికి అక్కడ లాయర్లు ఉన్నారు, మరి తండ్రి జైల్లో ఉన్నాడంటే కూతురు ఒక్కసారి కూడా వెళ్ళి చూడకపోతే వాళ్ళ నాన్న తన కూతుర్ని తప్పుగా అర్థం చేసుకోడా? కూతురు అల్లుడు వెళ్ళి చూడాలి కదా, ఈ టైంలోనే కదా మనోజ్ వెళ్ళి వాళ్ళకు దగ్గరైతేనే కదా వాళ్ళు కూడా
మనోజ్ మీద మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే కామాక్షి వదిన, కానీ రోహిణి వెళ్ళమంటే వెళ్ళను అంటుంది అని చెప్పాను. కానీ గట్టిగా చెప్పొదినా, నువ్వు గట్టిగా చెప్తే రోహిణి వింటుంది. మనోజ్ని తీసుకుని వెళ్ళమని చెప్పు, అప్పుడు మనోజ్తో పాటు వెళ్తుంది. మనోజు వాళ్ళ మాంగారికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. అక్కడ ఏమైనా బిజినెస్ వ్యవహారాలు ఉంటే చూసుకుంటారు కదా. పైగా వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళి సుమారు 10-15 రోజులు కావస్తుంది. ఈ 10-15 రోజుల్లో బిజినెస్లు ఎలా నడుస్తున్నాయో, మన వాళ్ళంటూ లేకపోతే బిజినెస్లో ఎంత దొరికితే అంత నొక్కేస్తారు కదా. ఫ్రాడ్ చేయడానికి కూడా వెనకాడడు. నీకు తెలీదా ఏంటి? ఎన్ని సినిమాల్లో చూడట్లేదు? అలాంటి తప్పుడు రోహిణి మనోజ్ అక్కడికి వెళ్ళి ఆ బిజినెస్ వ్యవహారాలయ్యో చూసుకుంటే బాగుంటుంది కదా, ఆ డబ్బు ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే వదిన, నేను రోహిణితో మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉండగానే రోహిణి కాస్త హడావిడిగా రోజు ఊరు వెళ్దామని చెప్పి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి అదిగో వచ్చింది రోహిణి అని చెప్పాను. కానీ అమ్మ రోహిణి అని చెప్పనేసరికి ఏంటత్తయ్య అని చెప్పాను. కానీ నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని చెప్పనేసరికి నేను అర్జెంటు పని మీద ఊరు వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పాను. కానీ ఊరు వెళ్తున్నావా? ఏ ఊరు అని చెప్పాను. కానీ బ్యూటీ పార్లర్ పని మీద వెళ్తున్నాను అని చెప్పనేసరికి అవునా, అది కాదమ్మా మీ నాన్న గురించి అని చెప్పాను. కానీ అస్తమాను నాన్న నాన్న అంటారేంటత్తయ్య, నాకంటూ వేరే వర్క్ ఉండదా ఏంటి? అస్తమాను మా నాన్న గురించే ఆలోచించడానికి అంటూ రోహిణి చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. అదేంటి, నాకంటూ వేరే ఆలోచన ఉండదా అని అంటుందేంటి? వాళ్ళ నాన్న జైల్లో ఉంటే కొంచెం అంటే కొంచెం కూడా బాధ లేకుండా అలా మాట్లాడుతుంది ఏంటి అనుకుంటూ ఉండేసరికి ఈలోపు ప్రభావతి నువ్వు గదిలోకి వెళ్ళి మాట్లాడి వదినా అంటూ కామాక్షి చెప్పడంతో ప్రభావతి కాస్త వెళ్తుంది. వస్తున్నానమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను, వస్తున్నాను, నేను పావుగంటలో బస్ ఎక్కి వచ్చేస్తాను అని చెప్పనేసరికి అదేంటి బస్ ఎక్కి వస్తాను అని చెప్తుంది, ఎక్కడికి వెళ్తుంది? ఊరు వెళ్తున్నాను అని చెప్పింది. ఏ ఊరు వెళ్తుంది? బస్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉండగానే పక్కకు తప్పుకుంటుంది ప్రభావతి. అయితే తప్పుకునేసరికి అసలు రోహిణి ఎక్కడికి వెళ్తుందో తెలియాలి. అమ్మ అమ్మ అంటూ ఎవరిని పిలుస్తుంది? ఒకవేళ క్లయింట్స్ అయితే మేడం అని పిలుస్తుంది, అమ్మ అని పిలవాల్సిన అవసరం లేదు. రోహిణికి వాళ్ళ అమ్మ లేదు అని చెప్పింది కదా. వాళ్ళ నాన్నను కూడా పట్టించుకోకుండా రోహిణి ఇప్పుడు ఏ ఊరు వెళ్తుంది? వాళ్ళ నాన్న పట్టించుకోకుండా రోహిణి ఏ ఊరు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి చూస్తుంది అంటూ చూసేసరికి అదే అర్థం కావట్లేదు. వెళ్ళాలి, రోహిణిని ఫాలో అవ్వాలి అని చెప్పి ప్రభావతి కాస్త కామాక్షి వదిన నాకు చిన్న పనుంది, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అని చెప్పాను. కానీ సరే వదిన అని చెప్పి ఇంకా కామాక్షి వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి కాస్త రోహిణి వెళ్ళడంతో రోహిణి వెనకాల వెళ్తుంది. రోహిణి వెనకాల కొంచెం డబ్బులుంటే తీసుకుని బయలుదేరేసరికి రోహిణి సరాసరి బస్ స్టాండ్కి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ విద్య కనిపిస్తుంది. విద్య కనిపించడంతో చాటుగా ఉండి సరేనే, నేను మా అమ్మని నా కొడుకుని చూడడానికి వెళ్తున్నాను, మా అత్తయ్య అడిగితే క్లయింట్స్ దగ్గరికి పెళ్ళిళ్ళకి వెళ్ళానని చెప్పు, అనుమానం రాదు, నేను ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ అనుమానం వచ్చి మనోజ్ కానీ మా అత్తయ్య కానీ నీకు ఫోన్ చేసి అడిగితే మాత్రం వెళ్ళానని చెప్పు అని చెప్పనేసరికి ప్రభావతి షాక్ అవుతుంది. అదేంటి, వాళ్ళ అమ్మ కొడుకు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తుంది, నేను అడిగితే మాత్రం క్లయింట్స్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పమని చెప్తుంది అని చెప్పి అనుకుంటూనే ఇంకా ప్రభావతి కాస్త రోహిణి ఎక్కిన బస్సే వెనక నుంచి ఎక్కుతుంది. అంటే ఆ బస్కి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఉండేసరికి ఫ్రంట్ నుంచి వాళ్ళు ఎక్కుతారు, వెనక నుంచి వెక్కి వెనకాల కూర్చుని ఉంటుంది. కూర్చుని ఉండేసరికి రోహిణి కేపీ పాలెం అనగానే కేపీ పాలెం వెళ్తుందా? కేపీ పాలెం అంటే మా అత్తయ్యాల ఊరు పక్క ఊరే కదా. అయినా రోజు రోహిణి అలిగి వెళ్ళిపోయింది కూడా కేపీ పాలెం అని బాలుగాడు చెప్పాడు కదా. కానీ రోహిణి ఇంటికే వచ్చేసింది, ఏంటిదంతా అని చెప్పి అనుకుంటూనే ప్రభావతికి అనుమానం వచ్చి కేపీ పాలెం అనేసరికి ఇంకా రోహిణి కాస్త కూర్చుంటుంది, వెనకాల ప్రభావతి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత బస్సు ఆపుతారు. బస్సు కేపీ పాలెం వెళ్తుంది. అక్కడ ఆపేసరికి ఫ్రంట్ నుంచి రోహిణి దిగిపోతుంది, బ్యాక్ నుంచి ప్రభావతి దిగి గబగబా అక్కడ ఒక కొట్టు ఉంటే కొట్టు పక్కకు వెళ్ళి నిలబడిపోతుంది. రోహిణి అటు ఇటు చూసేసరికి ఈలోపు సుగుణమ్మ కాస్త బస్ స్టాండ్కి వస్తుంది. అమ్మ కళ్యాణి అని చెప్పనేసరికి అమ్మ బాగున్నావా అని చెప్పాను. కానీ నేను బాగున్నానమ్మా, నువ్వెలాగున్నావు అని చెప్పి తీసుకువెళ్తుంది. కళ్యాణియా?
అంటే ఆ రోజు ఈ పేరు ఎక్కడో విన్నానే అనుకుంటూ, అవును ఆ రోజు రోహిణి వాళ్ళ పెళ్లిలో కళ్యాణి అనే పేరు మీదే కదా బహుమతి వచ్చింది గిఫ్ట్ వచ్చింది అనుకుంటూనే ఉండేసరికి, అవును సుగుణమ్మ ఏంటి ఇక్కడుంది, సుగుణమ్మ ఎందుకు రోహిణిని అమ్మ కళ్యాణి అని పిలిచింది, సుగుణమ్మ రోహిణికి ముందే తెలుసా, అసలు సుగుణమ్మకి రోహిణికి ఏంటి సంబంధం అనుకుంటూనే ప్రభావతి కాస్త వెళ్ళబోయేసరికి ఇంకా అమ్మ ఒక మాట అని చెప్పాను కానీ, ఏంటండి అని చెప్పాను కానీ, వెళ్తున్నారు కదా ఫ్రెండ్ సుగుణమ్మ గారు అనగానే, అవును సుగుణమ్మ గారు అని చెప్పనేసరికి ఆవిడ పక్కన అనగానే, వాళ్ళ అమ్మాయి కళ్యాణి పాపం చిన్న వయసులోనే పెళ్ళయింది, భర్త చనిపోయాడు, రాజమండ్రిలో ఉంటుందంట, రాజమండ్రిలో ఎవరినో పెళ్ళి కూడా చేసుకుందంట, ఇంతకీ మీరెవరండి అనగానే, అదే సుగుణమ్మ గారు నాకు బాగా తెలుసు అని చెప్పనేసరికి, మరి వాళ్ళని అడగొచ్చు కదా అనగానే, వాళ్ళని పిలిచేలోపే వెళ్ళిపోతున్నారు, సరే మీరు కనిపించారు కదా అని మిమ్మల్ని అడిగాను, చాలా థ్యాంక్స్ అండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అనగానే సరే అనేసరికి వెనకాలే ఫాలో అవుతుంది, ఫాలో అయి వెళ్ళేసరికి సరాసరి ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళేసరికి అమ్మ అంటూ చింటూ వచ్చి హత్తుకుంటాడు, ఏంటి నాన్న ఎలా ఉన్నావు బాగున్నావా అనగానే, బాగున్నానమ్మా అని చెప్పనేసరికి, అదేంట్రా అత్త అని పిలిచేవాడు అనగానే, నువ్వు అమ్మవన్న విషయం వాడికి తెలిసిపోయింది, నువ్వే వాడి కన్న తల్లివన్న విషయం వాడు తెలుసుకున్నాడు, అందుకే ఆ రోజు నుంచి కూడా నిన్ను అమ్మానే పిలుస్తాను అన్నాడు అని చెప్పనేసరికి, సరే వాడి సంతోషాన్ని నేనెందుకు కాదనాలి, నా సుఖం సంతోషం కోసం నేను పెళ్లి చేసుకున్నాను కదా, వాడి సంతోషాన్ని నేను కాదనలేను అని చెప్పి రోహిణి కాస్త అంటుంది, అన్న తర్వాత వెనకాలే ప్రభావతి నెత్తి మీద చెంగి వేసుకుని వెళ్తుంది, వెళ్ళేసరికి ఆ లోపలికి వెళ్ళిపోయేసరికి రోహిణి ప్రభావతి కాస్త కిటికీ దగ్గర నుంచుని కిటికీ దగ్గర ఉండి మొత్తం అంతా పోసగుచ్చినట్టుగా మాట్లాడేసరికి కిటికీలోంచి చూస్తుంది కదా వాళ్ళ తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా ప్రభావతి చెప్పే మాటలు, ప్రభావతి అనే మాటలు, చెప్పే అబద్ధాలు, అలాగే కల్పన దగ్గర నుంచి వచ్చిన డబ్బులు ఇలా ఇచ్చానని చెప్పడం, తల్లి కదా, తల్లి దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర చెప్పుకుంటుంది రోహిణి, సో మొత్తం విషయం అంతా చెప్పేసరికి ప్రభావతి కాస్త మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, అంటే మొన్న తెచ్చిన 25 లక్షలు మా ఆయన సంపాదించి ఆ కల్పన ఎవరో తీసుకువెళ్ళిపోయిందో ఆ డబ్బా వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్పిందన్నమాట, చెప్తాను దీని పని, ఇంటికి వస్తుంది కదా అప్పుడు చెప్తాను, ఇక్కడ ఏమీ మాట్లాడకూడదు, ఇది వాళ్ళ ఊరు, మా ఇంటికి వెళ్తే అందరి ముందు నిలదీస్తే అప్పుడు ఏం సమాధానం చెప్తుందో అప్పుడు చూస్తాను, ప్రతిసారి కూడా వెనకేసుకొస్తుంటే బాగా కొమ్ములు వస్తున్నాయి, ఎంత మోసం చేస్తావని అనుకోలేదు, అంటే వాళ్ళమ్మ కొడుకునన్నమాట ఇంటికి వచ్చి వెళ్ళేది, కానీ ఎక్కడ కొంచెం కూడా అనుమానం రాలేదు, వాళ్ళతో ఎప్పుడూ కూడా మాట్లాడింది లేదు, కానీ మీనా బాలులకు మాత్రం ఈ విషయాలేమీ తెలిసుండదు, లేకపోతే బాలుగాడు ఎందుకు ఊరుకుంటాడు, అస్సలు ఊరుకోడు, వాడికి గనక నిజం తెలుసుంటే ఖచ్చితంగా రచ్చే చేసేసేవాడేమో అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త సైలెంట్గా బయటకు వచ్చేసి ఇంకా డైరెక్ట్గా బస్ ఎక్కేసి ఊళ్ళోకి వచ్చేసేసరికి అప్పుడే బాలు బస్ స్టాండ్ దగ్గరికి ఒక ప్యాసింజర్ని తీసుకెళ్ళడానికి వెళ్ళేసరికి ప్రభావతి కాస్త బస్ దిగుతుంది, ఇదేంటి ప్రభావతమ్మ బస్సులో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ సత్యానికి ఫోన్ చేస్తాడు, అమ్మ ఏ ఊరు వెళ్ళింది నాన్న అని చెప్పాను కానీ ఊరు వెళ్ళడం ఏంట్రా అని చెప్పనేసరికి, ఏమో మరి బస్సులోంచి దిగుతుంది అని చెప్పాను కానీ, అవునా ఏ ఊరు వెళ్ళిందో ఏంటో నాకైతే ఏం చెప్పలేదురా, కామాక్షికి మాత్రం బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి ఎప్పుడో ఉదయం అనగా వెళ్ళిందంట, ఇప్పుడు దిగుతుందా, మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, సర్లే ఇంటికి వస్తుంది కదా అడుగుతానులే అని చెప్పి ఇటు చూసేసరికి కనిపించదు, ఆటోలో బయలుదేరిపోయి ఇంటికి వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళావు ప్రభా అని చెప్పాను కానీ, ఎక్కడికో వెళ్ళానులేండి అని చెప్పనేసరికి, ఏంటి అంత కోపంగా ఉన్నావు, ఇంతకీ ఎక్కడికి వెళ్ళావేంటి అనగానే, ఒక అమాయకురాలు అని అనుకున్న ఒక దాని దగ్గరికి వెళ్ళాను, నిజస్వరూపం తెలిసాక ఒళ్ళు మండిపోతుంది అనగానే, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే, ఎవరి గురించా చెప్తాను, వచ్చాక ఎవరి గురించో ఏంటో అన్ని విషయాలు చెప్తాను, కాస్త ఓపిక పట్టండి, అన్నీ బయట పెడతాను కదా అని చెప్పి ప్రభావతి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది, ఇదేంటి ప్రభా ఎంత కోపంగా ఉంది, బాలుగాడేమో ఊరు వెళ్ళి బస్సులోంచి వచ్చింది అని చెప్తున్నాడు, మరి ప్రభావతి ఏమో ఏ ఊరు వెళ్ళిందో ఏంటో, ఎవరి గురించి తెలుసుకుందో, ఎవరి నిజస్వరూపం తెలుసుకుందో
చెప్తాను అని చెప్పింది కదా, సైలెంట్గా ఉండడమే మంచిది. లేదంటే వాళ్ళ మీద వచ్చే కోపం నా మీద చూపించేస్తుంది ఈ ప్రభావతి అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి సర్లే అని సైలెంట్గానే ఉంటారు. ఉండేసరికి రోహిణి కాస్త ఆ మరుసటి రోజు సాయంత్రానికి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి రోహిణి ఇంటికి రావడంతో ఆగు అని చెప్పి ప్రభావతి కాస్త గట్టిగా అంటుంది. ఏమైంది అత్తయ్య అని చెప్పనగానే ఇంకా చాలా కోపంతో ఉన్న ప్రభావతి చెంప చెల్లు మనిపిస్తుంది. ఆ చెంప దెబ్బకి గదుల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉరుకులు పరుగుల మీద హాల్లోకి వచ్చేస్తారు. ఏమైంది, ఇక్కడ ఏదో గట్టిగా పగిలిన సౌండ్ వచ్చింది అని చెప్పనేసరికి రోహిణి కాస్త బొగ్గ మీద చేయి పెట్టుకోవడంతో, ఓ పార్లలమ్మ చెంప పగిలిందా, ఏం చేసిందమ్మా పార్లలమ్మ అని చెప్పనేసరికి, నువ్వాగరా బాలు అని చెప్పి, ఏమైంది ప్రభా, ఎందుకు రోహిణిని కొట్టావు, నిన్నటి నుంచి చాలా కోపంగా ఉన్నావు, సరిగ్గా తిండి కూడా తినలేదు, రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు, నువ్వు ఏమైంది, రావడంతో రోహిణిని కొట్టావు, అసలు ఏమైంది ప్రభా, దేని గురించి నువ్వు ఎంతలా రియాక్ట్ అవుతున్నావు, ఏం జరిగింది అమ్మ రోహిణి, ఏం జరిగిందమ్మా అనగానే, నాకేం తెలీదు మామయ్య అని చెప్పనేసరికి, నువ్వెక్కడికి వెళ్ళావమ్మా అనగానే, పెళ్ళికి వెళ్ళాను మామయ్య, అక్కడ మొత్తం మా మేడం పంపిస్తేనే అనగానే మళ్ళీ కొడుతుంది. ఏంటి, నువ్వు పెళ్ళికి వెళ్ళావా, ఎక్కడికి వెళ్ళావో నువ్వు చెప్పనా, నేను నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎవరితో ఉన్నావో, ఎవరితో మాట్లాడావో, ఏ ఊరు వెళ్ళావో కూడా చెప్పనా, నువ్వు కేపీ పాలెం వెళ్ళావు అని చెప్పనేసరికి, కేపీ పాలెమా, కేపీ పాలెం అంటే మీనా ఆ సుగుణమ్మ గారు ఉండే ఊరే కదా అనగానే, ఆ ఊరే, సుగుణమ్మ గారు అని అంటున్నావు కదరా బాలు, నీకు ఆ సుగుణమ్మ గారు కూతురు ఎవరో తెలీదా అని చెప్పాను. కానీ తెలీదత్తయ్య, ఆ కూతురు ఎక్కడో దుబాయ్లోనే ఎక్కడో జాబ్ చేస్తుందని మాత్రం చెప్పారు, వాళ్ళ కూతుర్ని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పనేసరికి, చూడలేదా మీనా, వాళ్ళ కూతురు ఎలా ఉంటుందో చెప్పనా అంటూ రోహిణి వంక చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, సుగుణమ్మ గారి కూతురు రోహిణి ఏంటి అని చెప్పాను. కానీ రోహిణియా, కాదు కళ్యాణి, ఈవిడి అస్సలు పేరు కళ్యాణి. రవి, నీకు గుర్తుందా, మనోజ్ అన్నయ్య పెళ్ళికి కళ్యాణి పేరుతో ఒక గిఫ్ట్ వస్తే నువ్వు మౌనిక తీసుకున్నారు, గుర్తుందా అనగానే, అవునమ్మా, అప్పుడే కదా వదిన తీసుకుని వెళ్ళిపోయింది అనగానే, ఆ కళ్యాణి ఎవరో కాదు, ఈవిడి గారి పెళ్ళికి ముందు పేరు కళ్యాణి అంట, రాజమండ్రి వచ్చాక రోహిణి అని మార్చుకుంది. మీ అందరికీ తెలియని మరొక షాకింగ్ న్యూస్ చెప్పనా, ఈవిడి గారికి ఆల్రెడీ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే పెళ్ళి జరిగిపోయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. వాడు ఎవడా అని అనుకుంటున్నావా బాలు, ఎవడో కాదు, చింటూ అంటూ నువ్వు ప్రేమగా ఎత్తుకు తిప్పుతావే కుర్రోడు, ఆ కుర్రోడే రోహిణి కన్న కొడుకు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మా అంటూ మనోజ్ అనేసరికి, అవునరా, నీ పిచ్చి మాలోకానికి ఎంతో మంచి భార్య వస్తుందనుకుంటే పెళ్ళైన భార్య వచ్చింది, పెళ్ళయ్యి నీకు 9 సంవత్సరాల కొడుకును కూడా తీసుకొచ్చింది, నీకు బద్ధకం కదా, బిడ్డల్ని కనే పని కూడా లేదు, హ్యాపీగా సైలెంట్గా బద్ధకంగా ఉండొచ్చు, ఏంట్రా నువ్వు రోహిణి కలిసి ఏం చేశారు అనగానే, నేనేం చేశానమ్మా, నాకు ఈ విషయాలేమీ తెలీదు అనగానే, నీకు ఈ విషయాలు తెలీదు సరే, మరి నీ లవరు తీసుకుని వెళ్ళిపోయింది కదా 40 లక్షలు కల్పన, ఆ డబ్బులు ఏం చేశారు అని చెప్పనేసరికి, అమ్మ అది అనగానే, ఏంటో మీకు అర్థం కావట్లేదు కదండి, మొన్న మా నాన్న ఇచ్చాడు అంటూ అబద్ధాలు చెప్పి 25 లక్షలు తీసుకొచ్చి ఇచ్చిందే రోహిణి, ఆ 25 లక్షలు ఎక్కడి అనుకుంటున్నారు, మీరు మీ జీవితాంతం కష్టపడిన ప్రొవిడెంట్ ఫండ్ డబ్బుల్లోయే ఆ 25 లక్షలు, ఆ కల్పన అనే అమ్మాయిని పట్టుకుని కల్పన అనే అమ్మాయి దగ్గర నుంచి 40 లక్షలు వీళ్ళు తీసేసుకుని ఒకేసారి 40 లక్షలు ఇంటికి తీసుకొస్తే అనుమానం వస్తుందని 25 లక్షలు మా నాన్న పంపించాడు అంటూ పెద్ద గొప్పలు చెప్పింది. ఎందుకంటే తనను నేను ఎప్పుడు కూడా మంచిగా చూసుకోవాలి కదా, తన మోసం చేయడానికి, అబద్ధాలు చెప్పడానికి నాలాంటి తింగర్దొకటి దొరికింది కాబట్టి నేను ఏం చెప్పినా నమ్మేస్తాను కాబట్టి ఇంత చక్కగా ప్లాన్ చేసింది. అమ్మమ్మమ్మమ్మ, ఎన్ని మోసాలు చేశావే, ఎన్ని అబద్ధాలు చెప్పావే, కొడుకుని తల్లిని పెట్టుకుని మలేషియా అంటూ
అబద్ధాలు చెప్తావా, మోసం చేస్తావా? మలేషియా మలేషియా అంటూ ఎంత మోసం చేసావే. మలేషియా ఏంటి ప్రభా అంటే మలేషియాలో అనగానే మలేషియాలో నాన్నే కాదండి, ఎవడూ లేడు, అసలు దీనికి తండ్రే లేడు, ఉన్న తల్లినేమో చంపేసి లేని తండ్రిని మలేషియాలో ఉన్నాడని చెప్పింది. అయితే ఆ ఇంటికి వచ్చిన మేకారావు ఎవరు అని చెప్పనేసరికి వాడెవడో ఏ జూనియర్ ఆర్టిస్టో అయి ఉంటుంది. ఇది 4 డబ్బులు పాడేసేసరికి ఆడొచ్చాడు. వాడు అత్తమాను ప్యాకప్ మేక అది ఇది అన్నప్పుడే వాడు మలేషియా నుంచి వచ్చిన వాడు కాదని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అనగాని ఏంటి రోహిణి, ఏంటిదంతా? ఇన్ని అబద్ధాలు చెప్పావా, ఇంత మోసం చేసావా? నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో నమ్మకంగా అత్తయ్య నిన్ను ఎంతో నమ్మారు. ఇంత దారుణంగా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. నీకు అసలు ఏం లోటు చేశారు? ఎంతో ప్రేమగా చూసుకున్నారు కదా అత్తయ్య, అలాంటి అత్తయ్యని మోసం చేస్తావా? నువ్వు అత్తయ్యతో పాటు నీ భర్తని మన కుటుంబాన్ని మోసం చేశావు. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మలేషియా మలేషియా అంటూ ఓ తెగ గొప్పలు చెప్పారు కదా, మరి ఇప్పుడేం చేస్తారు అని చెప్పనేసరికి ఇంకేం చేస్తుంది, నోరు మూసుకుని ఊరుకుంటుంది. ఇంకొకసారి ఎవరినైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకుంటామా? రోహిణిని వెనకేసుకొచ్చి ఎన్ని మాటలంది మీనాని. ఇప్పుడు ఎవరింట్లో పనులు చేయాలి, ఎవరింట్లో అందరితో పాటు చేయాలి? ఏ రోహిణి ఏమన్నా పైనుంచి ఊడిపడిందా? తను పల్లెటూరు నుంచి వచ్చిందే కదా, తనకు ఈ పనులు ఏమీ తెలీదు అని చెప్పావు కదా, మరి ఇప్పుడు అన్ని పనులు తెలుసా ప్రభా అనగానే మీనా, రేపటి నుంచి నువ్వు వంట చేయడానికి వీల్లేదు. రేపటి నుంచి ఈ రోహిణియే వంట చేసుకుని ఆఫీస్కి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఇంట్లో వాళ్ళందరికీ తనే వండుతుంది, నీ పని నువ్వు చూసుకో అని చెప్పనేసరికి నాకు రాదు కదా అత్తయ్య అనగానే, రాకపోతే మీ అమ్మకు ఫోన్ చేసి కనుక్కో, మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మకు ఫోన్ చేసి కనుక్కుని అప్పుడు వంట చేయి, లేదంటే మీ అమ్మని ఇక్కడికి రమ్మను, నీ కొడుకు మాత్రం ఇక్కడికి వచ్చాడంటే మాత్రం బాగోదు అని చెప్పనేసరికి, అయితే నన్ను క్షమిస్తున్నారు అత్తయ్య అనగానే, క్షమిస్తాను, ఏం చేస్తాను క్షమించకపోతే? ఎలాగా నిన్ను బయటకు పంపించాననుకో, ఏ రీజన్ మీద నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించాలో అందరూ నన్ను అడుగుతారు. అప్పుడు నీకు పెళ్ళయిందన్న విషయం దాచిపెట్టి మరీ పెళ్లి చేసుకున్నావన్న విషయం బయటపడితే, నా పెద్ద కొడుక్కి రెండో పెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశానన్న విషయం అందరి ముందు బయటపడిపోతుంది. అందుకోసమనే నేనింకా ఏమి చెప్పలేను, అందుకే సైలెంట్గా ఊరుకుంటున్నాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అమ్మయ్య ప్రాబ్లం అయితే ఏమీ లేదన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే మరి ప్రభావతి రేపటి నుంచి రోహిణికి ఎలా టార్చర్ చూపిస్తుంది, చుక్కలు చూపించి నరకం చూపిస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో. ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.